నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శనాస్త్రాలు సంధించారు. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినేడులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 2024లో 57% ఓట్ షేరు, 94% స్ట్రైక్ రేటు సాధించామని చెప్పుకొచ్చారు. 2024లో రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైందని అన్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వెల్లడించారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి కేంద్రం బతికించిందని చెప్పుకొచ్చారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్ అంశాల్లో కేంద్ర సహకారం దక్కిందని అన్నారు. అన్ని వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చారిత్రక విజయానికి కారణమైన ప్రజలకు, కూటమి శ్రేణులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ 3 శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్ది పెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు.
కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా శాఖల విషయానికి వస్తే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, లాస్ట్ మైల్ గవర్నెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రథసారథిగా రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదులు, ఈ 3 ఆలోచనల సంగమమే రాయలసీమను రాయల్ సీమగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం 1,00,000 కోట్ల భారీ బడ్జెట్ తో మిషన్ రాయలసీమ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాళ్ళు ఏకంగా భారతదేశం డిఫెన్స్ కోసం బోట్లు తయారు చేసే పరిశ్రమ. కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత, చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కుని ఒక్కసారి కాపాడారు. దాని ముందల వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ విశాఖ ఉక్కుని మనం కాపాడుకుంటాం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఆఖరి శుక్రవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు 10 గంటల నుండి భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీ అత్యంత భారీగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9:30 నుండి అంతరాలయ దర్శనానికి తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల విఐపి దర్శనాలని పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లలోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా, సులభంగా లభించింది.
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణంలో కూడా వస్తున్న మార్పులను అందరూ దృష్టిలో పెట్టుకుని ఉండాలని సూచించారు. నగరీకరణ మోజులో పడి మహావృక్షాలను సైతం నరికివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణవాయువుని అందించేది మొక్కలు వృక్షాలు మాత్రమేనని ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లని మరియు డిస్పోజబుల్ గ్లాసులని వాడరాదని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు పాలిథిన్ కవర్లు కూడా హానికరమైనవేనని వాటి స్థానంలో గుడ్డ సంచుల్ని జూట్ బ్యాగులను వాడాలని ఈ సందర్భంగా సూచించారు. మీ జన్మదిన వేడుకలకి ఖాళీ స్థలములలో ఎక్కడైనా మొక్కలు నాటి పర్యావరణ రక్షణకు తోడ్పడాలని ఆయన అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రజలందరికీ మనం చేసేది ఏంటంటే మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మనం ఒక చెట్టును నాటి దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం గ్రీన్ కవర్ పెంచినట్టయితే ఈ కార్బన్ ఉదాహరణని తగ్గించినట్లయితే ఈ వాతావరణంలో ఇప్పుడు మనకు వస్తున్న ఉష్ణోగ్రతలు పెరగడం ఇలాంటివి కూడా మనం తగ్గించుకోవడం, సమయానికి వర్షాలు పడేటట్టుగా కూడా ఈ చెట్లు మనకి ఉపయోగపడతాయి. మనకి చక్కటి ఆక్సిజన్ ఇస్తాయి, చక్కటి మంచి వాతావరణాన్ని ఇస్తాయి. కాబట్టి అందరూ కూడా వారు ప్రతి ఒక్కరూ చెట్టు నాటి దాన్ని సంరక్షించుకోవాల్సిందిగా నేను ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు కోరుకుంటున్నాను. అలాగనే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాము. ప్లాస్టిక్ బదులుగా గుడ్డ నార సంచుల్ని మనం వాడదాము. వీటిని మనం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని యూజ్ చేయడం వల్ల ఎన్ని డ్రైనేజీలకు అడ్డుమాటం కానీ లేకపోతే భూమిలో ఇది ఎమ్మటే తొందరగా కరిగి ఇదవు కాబట్టి చాలా సంవత్సరాల దాకా బయోడిగ్రేడ్ అవ్వకుండా అలానే ఉండడం వల్ల చాలా సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము. అందుకని ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగాన్ని కూడా మనం మానేసి చేతి గుడ్డ సంచులు నార సంచులు వాడాలని నేను కోరుతున్నాను. ఇవన్నీ కూడా ఒక్క నిమిషం. ఈ గతంలో చూసుకున్నట్లయితే ఏలూరు రోడ్డు కానీ బందర్ రోడ్డు కానీ కొన్ని ఏరియాల్లో చెట్టు నీడకెళ్ళి నుంచుందామని ఎండ వచ్చినప్పుడు అలా అనుకోలేదు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితే లేదు. దాని గురించి నేను మీరు ఏదో సీడ్ బాల్స్ అన్నారు, దాని గురించి వివరం చెప్తారు. ఇప్పుడు కూడా మనకి రోడ్ల విస్తరణలో ఉన్నప్పుడు చోటుకి అటు రాష్ట్రంలో కూటమి పరిపాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరులో సంబరాలు జరిగాయి. 23వ డివిజన్లో టీడీపీ నాయకురాలు లామ్ నవమి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. కూటమి పరిపాలనకు 2 ఏళ్లు పూర్తి కావడంతో పాటు చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం ఆనందంగా ఉందని నవమి తెలిపారు. మహిళల సంక్షేమం అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు పరిపాలన రాష్ట్రంలో సుదీర్ఘంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా అభ్యుదయానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా గ్రామాల్లో కానీ సిటీల్లో కానీ డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. వాటి వల్ల అందరూ లబ్ధి పొందారు. చిరు వ్యాపారస్తులు డ్వాక్రా మనీ తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటం, ఇళ్లలో ఫంక్షన్లకు కానీ దేనికని ఉపయోగించుకోవటం. ఒకటి ఉచిత బస్సు, సూపర్ 6 పథకాలు, దీపం పథకం, భద్రత మహిళలకి, ఇట్లాంటి చాలా పథకాలు అమలుపరిచి ఉన్నారు. సూపర్ 6 పథకాలు ఎక్కువగా మహిళల్లోకి దూసుకుపోతూ ఉంది. మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మన ఎన్టీఆర్ గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అట్లాగే చాలా వరకు మహిళలకి ఇంకా రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ మహిళలు ఎదగాలి అన్న ఉద్దేశంతో మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకి ఉండటం చాలా మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. 4వసారి ముఖ్యమంత్రిగా మనకి ఉండే సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా మండిపడ్డారు. చంద్రబాబు వెన్నపోటుకు 2 ఏళ్ల పేరుతో శుక్రవారం బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి పొన్నూరు రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతన మహేష్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో నూరి ఫాతిమా, శ్యామల మాట్లాడారు. అందరికీ నమస్తే, అస్సలాము వందనాలు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు వెన్నుపోటుకి ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు
ప్రతి ఒక్క రాజకీయ జీవితం మొదలుపెట్టిందే ఆయన వెన్నుపోటుతో. మొన్నటి వరకు వాళ్ళ మామగారిని వెన్నుపోటు పొడిచి ఈ టీడీపీ పార్టీని ఆయన కైవసం చేసుకున్నారు. దాని తర్వాత వివిధ రంగాల్లో ఆయన ఎదగటానికి చేయటానికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరిని వెన్నుపోటు చేసుకుంటూ వచ్చారు. గతంలో 2014 నుంచి విభజన అయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడు కూడా వెన్నుపోటు జరిగింది. కానీ ప్రజలకి అర్థం కాలేదు. అయినా అర్థమయ్యేటప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. ఆయన ఏ హామీ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి, సామాజిక వర్గానికి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు. అదేవిధంగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మోసం చేసి ఈరోజు ఆయన అలిమి కాని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముంచేశారు. ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క చోట వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ దానికి వాళ్ళందరికీ మద్దతు ఇస్తున్నారు ప్రజలు. ఎందుకనంటే వీళ్ళు చేస్తున్న అరాచక పాలనని ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క సామాజిక వర్గం, రైతులే కాదు, యువతరమే కాదు, ఉద్యోగస్తులే కాదు, మహిళలే కాదు, అలాగే మరీ ముఖ్యంగా మైనారిటీలే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ అయితే అమ్మయ్యా అని అనుకుని మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు మేము వీళ్ళని రాయించాలి అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని వెన్నుపోటుకి బిరుదుగా బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ప్రతి శ్రేణులు కూడా అందరూ వచ్చి ఈ రోజు పాల్గొనడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారికి మరి పూలమాల వేసి దాని తర్వాత నల్ల పావురాల్ని ఎందుకు మేము ఇచ్చేసామనంటే, నల్ల అంటే వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అని మనందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో 143 హామీలు ఇస్తూ ఐ లవ్ యూ అంటూ చెప్పారు. 143 ఐ లవ్ యూ అనుకుంటూ చెప్పారు. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా బతికున్న శవాలుగా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. అందుకే ఈ రోజున ప్రజలు కూడా తిరిగి 143 అని చెప్తున్నారు. కాకపోతే దాని అర్థం ఐ హేట్ యూ బాబు అని చెప్తున్నారు. ఈ రోజు అంటే కపట నాటకంతో చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది విషం కంటే కూడా చాలా దారుణంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు అప్పటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల వరకు ప్రతి ఒక్కళ్ళని ఆయన కపట ప్రేమతో, కపట నాటకంతో నమ్మ బలికి మోసగిస్తూనే ఉన్నారు, వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఆడబిడ్డ నీతి అంటూ మరి మహిళలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. 2 ఏళ్లలో ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. తల్లికి వందనం అంటూ స్కూల్కి వెళ్ళే పిల్లలకి వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగ భృతి అంటూ యువకులకి వెన్నుపోటు పొడిచారు. మెగా డిఎస్సి అంటూ అది దగా డిఎస్సిగా మార్చి ఎంతో మంది భవిష్యత్తుపై ఆయన వెన్నుపోటు ముద్రని వేశారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మీరు ఇది వరకు చూస్తున్న ఆంధ్ర రాష్ట్రం కాదు. ఇక్కడ ఉన్నది కొత్త రక్తం, ఇక్కడ ఉన్నది నవతరం, ఇక్కడ ఉన్నది ఒక ఉరకలేసేటువంటి యువ రక్తం. ఖచ్చితంగా వీళ్ళందరూ అయితే చూస్తూ ఊరుకుంటారని మాత్రం అనుకోవద్దు. వీళ్ళందరికీ బాగా తెలుసు తగ్గి ఉంటే తప్పు లేదు, కానీ మనది అనుకున్నది, మనకి రావాల్సిన హక్కుని మనకి కాకుండా చేస్తున్నప్పుడు తిరగబడాలి అన్న విషయం ఇప్పుడు యువతకి బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న కూడా చూశారు. నేటి జెన్ ఆల్ఫా అందరూ కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నారు. రైతులకు జరిగినటువంటి అన్యాయం, చెత్త కుప్పల్లాగా పండించిన పంటని పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి రోజు రైతుకి. అలాగే అటు చూసుకుంటే వైజాగ్ లో, ఉత్తర కోస్తాలో మీరు స్టీల్ ప్లాంట్ చేసింది ఏంటండి? ఆ రోజున ఎంత నమ్మబలికారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కిలారి వెంకట రోసయ్య జన్మదిన వేడుకలు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆమంచి సోములు జిల్లా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పొన్నూరులో ధూళిపాలను బ్రేక్ చేసిన వ్యక్తి కిలారి రోసయ్య అని కొనియాడారు. నాకు లాస్ట్ అప్పుడు 2019 ముందర 2017 నుంచి వచ్చాయి. 2019లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా కొల్లూరు నియోజకవర్గంలో నిలబడి గెలిచాడు. అప్పటికి అతను అపోజినటువంటి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర గారు కంటిన్యూ 4 సార్లు కలిసి
ఆయన బ్రేక్ చేసినటువంటి వ్యక్తి రోసయ్య గారు. పొంగూరికి ఎవరిని పెట్టాలా అని ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో చాలా ఆలోచించి ఒక ప్రయోగం చేద్దాం అన్నట్టుగా పెట్టారు. ఆయన నమ్మకలేదు, నేను గెలుస్తాను కూడా. వాస్తవం ఎవరికి జగన్ గారు గెలిచి చూపించారు రోసయ్య గారు. మరి వాళ్ళ మామగారితో ఎక్కువ పరిచయం నాకు. ఆయన బాబు ప్రతి ఎలక్షన్ కాగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఆయన ఎంతో ఆప్యాయుడిగా ఎప్పుడు చూసినా వాసు అనిపించి నన్ను ఎప్పుడు ప్రతి విషయంలో కూడా నాకు రాజకీయంగా ఎంతో వెనక ఉండి ఉత్సాహంగా నన్ను చూసినటువంటి వ్యక్తి ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు. మరి ఆయన అల్లుడు గారు ఆయన రోసయ్య గారు. మరి నాతో పాటు జనసేన చేరడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రోసయ్య గారు ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని, నేను స్థాయి నాకు చాలా ఎక్కువైపోయింది. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 సార్లు మంత్రి అయ్యాను. రోసయ్య గారు కూడా అలా ఇంకా మళ్ళా ఎమ్మెల్యే. ఏదైతే మేము 2019లో నేను మా వీకుడు చిత్తూరులో ఆర్న శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ తిరుపతి ఎమ్మెల్యే గారు మన జనసేన పార్టీ నుంచి, మీ ఇద్దరం అక్కడికి గెలిచాం. ఆయన చిత్తూరులో, నేను పొన్నూరులో. తర్వాత ఆయన కూడా మోసపూరితం చేసినప్పుడు ఆయన కూడా బయటికి వెళ్ళిపోయి వెంటనే పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిరుపతి శాసనసభ స్థానాన్ని ఆయనకు వేరటం, వారి అత్యధిక మెజార్టీతో 64,000 ఓట్ల మెజార్టీలో తిరుపతి మరి గెలవడం. నన్ను కూడా మన పార్టీ పెద్దలు కూడా కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు గుంటూరు 2కి ఆ రోజు కరెక్ట్గా ఖాళీ ఉన్నది, మీరు రండి అని మన పార్టీలో పెద్దలందరూ కూడా కొంతమంది నాకున్న స్నేహితులు కూడా పిలవడం కూడా జరిగింది. మాణిక్య ప్రసాద్ గారు చెప్పారు, నేను వారికి ఎట్లా తెలుసో నాకు తెలియదని వాళ్ళు చెప్పారు. ఇది అందుకని ఈ సందర్భంగా చెప్పాల్సింది అవుతుంది. కాబట్టి ఎలక్షన్స్ ముందే నేను జనసేన పార్టీలో రావాల్సి ఉంది, కానీ అనివార్య కారణం వల్ల నేను రాకపోవడం, పార్లమెంట్ స్థానానికి పోటీ చేయటం మీ అందరూ కూడా తెలిసిన విషయమే. అయినా ఆలస్యమైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఎందుకంటే మనం స్థానం ఎక్కడ ఉన్నది, మన అభిమానం ఎక్కడ ఉన్నది, మనం ఏ విధంగా ప్రయాణించాము. ప్రజారాజ్యం పార్టీలో 2008లో నేను పట్టణ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రజారాజ్యం పార్టీ గారు పట్టణం, గుంటూరు పట్టణం మొత్తం డోర్ టు డోర్, ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ ఉన్నందరూ. ప్రతి పట్టణంలో ప్రతి డోర్ టు డోర్ తిరిగాం ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తరఫున. ఈరోజు ఏదైతే ఇవాళ మళ్ళీ మన అభిమానం ఎక్కడ ఉంది, మన ఆలోచన ఎక్కడ ఉంది, మనం ఏ విధంగా కలిసిమెలిసి మనకున్న పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా సహాయ సహకారం కావాలని అన్ని కూడా మనం చూసాం. ఎలక్షన్ టైంలో ఆయన మాట్లాడుతాం. చాలా మంది కూడా ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నా కూడా జనసేన పార్టీలో, అయినా కూడా ఆయన సింగిల్ గా పోరాడి ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక తాళి తీసుకొచ్చి కూటమి గెలవడానికి తన వంతు పాత్ర ఏ విధంగా చూసేశారో మనందరూ కూడా తెలుసు. 100% స్ట్రైక్ సాధించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఉందంటే అది జనసేన పార్టీ ఒకటే. ఇవాళ అదే స్ట్రైక్ రేట్ ని మనం కొనసాగించాలి. చాలా కారణాలు ఉన్నాయి, చాలా కొన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేయ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అని కొరటిపాడు పార్కు వద్ద నుండి లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద డీఎస్టీ బొమ్మను తగలపెట్టబోతూ ఉండగా పోలీసులు అడ్డుకుని బొమ్మను లాక్కుని వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఇంకొక అరెస్ట్ చేశారా? చేయలే. మళ్ళా వచ్చే నెల 29వ తారీఖున మళ్ళా ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మా ఇంటి దగ్గర నుంచి, అంటే ఎక్కడైతే విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే మా ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే మా ఆఫీస్ పగలగొట్టారో, ఎక్కడైతే మా కార్లు పగలగొట్టారో, మా ఆస్తులు ధ్వంసం చేశారో, అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ ఇక్కడ 29 కిలోమీటర్లు. డీజీపీ ఆఫీస్ అంటే రాష్ట్రంలో రక్షక నిలయం, నేరస్తులను శిక్షించేటటువంటి పెద్ద కార్యాలయం. అక్కడ దాకా నడిచి వెళ్ళాలనుకుంటున్నా. 2 రోజుల పాటు, మొదటి 19 కిలోమీటర్లు, చివరి 10 కిలోమీటర్లు, 2 రోజుల పాటు నడిచి అక్కడ వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అది నా వినతి పాదయాత్ర.
నా వినతి పాదయాత్రకి అందరూ మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కారణం ఏంటంటే ఆ వినతి చేయడం ద్వారా అయినా సరే పోలీసులు సిగ్గొచ్చి నా మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ చేసింది మాత్రం పోలీసులు చాలా దారుణం. బిఎస్సి బొమ్మను పట్టుకుపోయారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మని మాత్రం తగలేస్తుంటే 4వ తారీఖున కాపలా కాశారు. ఇది పోలీసులకు తగిన విధానం కాదు. పోలీసులు మీ రూటును మార్చుకోండి. మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారని ఈ సందర్భంగా చెప్తారు. ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రోజున 2 సంవత్సరాల కంప్లీట్ చేసుకున్న రాక్షస పరిపాలనకి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హింస రాజకీయాలు, మరి సంక్షేమ పథకాలు పేరు చెప్పేసేసి జరిగిన దోపిడీని ప్రశ్నించడానికి ఈ రోజున ఈ కార్యక్రమం తలపెడితే మరి పోలీసులతోటి ఈ కార్యక్రమాన్ని ఆపాలని చూసడం అనేది మరి ముఖ్యమంత్రి గారికి తగదు. ఏదైనా ఉంటే మీ సంక్షేమ పథకాలని మీరు చెప్పుకోవచ్చు. యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మరి మాకు హక్కు ఉంది. 2 సంవత్సరాల్లో జరిగిన లోటుపాట్లండి, మరి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారో, ఏదైతే ఎలక్షన్ కు ముందు వాగ్దానాలు చేశారో వాటన్నిటిలో కనీసం 25% కూడా కంప్లీట్ చేయకుండా మరి ఏదో మాయ మాటలు చెప్పేసి ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఈ రోజుకు కూడా ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతంలో కానీ, నగరాల్లో కానీ ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా లేరని మరి అందరూ ముక్తాకంఠంతో చెప్తుంటే ఈ రోజున తిరుపతిలో మరి అక్కడిక్కడ రాష్ట్రం అంతా కూడా ఏదో మరి ఒరగదీసినట్టుగా ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా సిగ్గుసేటుగా ఉంది. మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గత 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు మేము ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలకు మించి మేము చేశామని నిరూపించుకున్నాము. మరి ఏదో ప్రజలు ఇంకా ఏదో మాయ మాటలు నమ్మి కొత్తదనం ఉంటుంది కదా, ఇంకా ఏదో సంక్షేమం ఇవ్వబోతున్నారని మరి ఓట్లేస్తే ఈ విధంగా మోసపూరితమైన మాటలు చెప్పేసేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.